నాకు 4 ఏళ్ల క్రితం పెళ్ళయింది. నా భార్య సుష్మ కూడా ఉద్యోగం చేస్తుంది. మేము అమ్మానాన్నలు ఉన్న ఊర్లోనే వేరుగా ఉంటున్నాం. కానీ మా అమ్మ 4 రోజులకొకసారి మా ఇంటికి వచ్చి అన్నీ చెక్ చేస్తుంది. ఇల్లు శుభ్రంగా ఉంచలేదని, కూరగాయలు పాడైపోయాయని, బట్టలు సరిగా మడతలు వేయలేదని, ఇలా ఏదో ఒక వంక పెట్టుకుని సుష్మని మాటలంటుంది. సుష్మ తను కూడా బయటకు వెళ్ళిపోవటం వలన కొన్ని పనులు నిదానంగా చేస్తుంటుంది. నాకు అమ్మదే తప్పని తెలుస్తోంది, కానీ ఏమీ అనలేకపోతున్నాను. సుష్మ కూడా నా మొహం చూసి అమ్మతో గట్టిగా మాట్లాడటం లేదు. నిజంగా ఈ పెద్దవాళ్లు తమ అంతా అయిన పిల్లలను అలా అనకూడదని ఎందుకు తెలుసుకోరు? అమ్మకి నా మనసులో మాటలు ఎలా చెప్పాలో తెలియటం లేదు. ఈ కార్యక్రమం ఆమె చూస్తుంది. మా అమ్మలాంటి వాళ్ల ఆలోచనలు మారేలా సమాధానం ఇస్తారని ఆశిస్తున్నాను అంటున్నారు. మీకున్న ప్రాబ్లం అనేది చాలా సంసారాల్లో ఉండేటువంటి ప్రాబ్లమే. కాకపోతే మీరు మీ మదర్ తోటి ఓపెన్గా మాట్లాడలేకపోవడం అనేది నాకు అర్థం కావట్లేదు ఈ విషయంలో. ఎందుకంటే మీ మదర్ మీకు క్లోజ్ కాబట్టి, మీ భార్య కంటే మీ మదర్ కొత్త మనిషి కాబట్టి ఆవిడతోటి ఆమె ఏమీ మాట్లాడలేకపోవడం అది నాకు అర్థమవుతుంది. కోడలు కాబట్టి ఆ స్థానం నుంచి తను అడగలేదు అత్తగారిని, మీరు పట్టించుకోదు అత్తయ్య గారు అని. కాకపోతే కొడుకులాగా మీరు చెప్పగలిగిన స్థానంలో మీరు ఉండాలి. ఓకే మా అమ్మ, నాకు ఇది మీ ఇద్దరం చూసుకుంటాం, మా సంసారం నేను చేసుకోగలము, ఓకే మాకు వదిలేస్తే మేము ఇండిపెండెంట్గా బాగానే హ్యాపీగా ఉంటాం. నువ్వు ఇట్లా వచ్చిన దానివల్ల మా ఇద్దరి మధ్యలో గొడవలు పెరుగుతున్నాయి, నువ్వు రావద్దు, ఇలాంటివి చేయొద్దు, వచ్చినా కూడా మామూలుగా కూర్చోకని ఇలాంటివన్నీ మాటలు చెప్పొద్దు, నా భార్యకి అగెయిన్స్ట్గా నువ్వు మాట్లాడి నా చెవులు నింపొద్దు అనేది మీరు మీ మదర్కి చెప్తే ఇనీషియల్గా కొంచెం బాధపడతారు, నా కొడుకు నాకు అగెయిన్స్ట్ అయిపోయాడు, కోడల మాట వింటున్నాడని. కాకపోతే ఆవిడకి అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది. లేకపోతే మీరు మనక్షోభ పడుతున్నారన్న విషయం కూడా ఆవిడకి ఎట్లా అర్థమవుతుంది? ఆవిడ ఏమనుకుంటుంది, నా కొడుకు సంసారం నేను సరి చేయాలి, ఎలా అయినా సరే నేను ఎలా అయితే నా కొడుకుని పెంచానో అలాగే అది మెయింటైన్ అవ్వాలన్న ఉద్దేశంతో ఆవిడ చేస్తున్నారు. మంచి ఉద్దేశమే అవ్వచ్చు, కాకపోతే అది మీకు ఇబ్బంది కలుగుతుంది అన్న విషయం మీరు తెలపాలి అనేది నా ఉద్దేశం అండి.